బయటలకు అర్థమవుతుంది ఈ మాట. పరలోకపధికారంతో ఇదిగో మేము చెప్తున్నాం. పరలోకపధికారంతో బాప్టిజం ఇచ్చి యోహాన్ని అడిగేవారు, నువ్వు ఏ అధికారంతో బాప్టిజాలు ఇస్తున్నావు అంటే, బాప్టిజం ఇచ్చి యోహాన్ చెప్పిన మాట ఏంటి చెప్పండి? పరలోకం నుండి నాకు అధికారం అనుగ్రహింపబడింది అన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సెలవిచ్చిన మాట ఏంటి చెప్పండి? నువ్వు ఏ అధికారంతో ఈ క్రియలు చేస్తున్నావంటే, ప్రభు అన్నాడు పరలోకపు అధికారంతో. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఇంత కమాండ్గా ఎలా మాట్లాడుతున్నావు జేమ్స్ అంటే చెప్పండి? పరలోకపు అధికారంతో. మీరు ఎలా చెబుతున్నారు సువార్త? మీకు ఎవడిచ్చాడ్రా పర్మిషన్ అంటే, పరలోకం ఇచ్చింది మాకు అధికారం. పరలోకం ఈ భూలోకం అధికారాల కన్నా, ఈ అధికారుల కన్నా, ఇక్కడ వచ్చే పర్మిషన్స్ కన్నా మాకు వచ్చిన ఒకే ఒక్క ఆజ్ఞ, పరలోకపు ఆజ్ఞ. దానివల్ల ప్రకటిస్తాం. మనం చెబుతాం, అడ్డొస్తారు, రకరకాల ఇబ్బందులకు మనకు గురి చేస్తారు. సైలెంట్.